న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లారీని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో 4 ఘటనా ప్రదేశంలోని ప్రాణాలు విడిచారు. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారు. ఆనందపురం అనకాపల్లి నేషనల్ హైవేపై గండిగుండం సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మీరు చూడొచ్చు AP 40 KM 1467 ఈ వెహికల్ ఇది. ఆ ప్రమాదానికి నంబర్ ప్లేట్ ఊడిపడిందంటే ఆ ప్రమాద తీవ్రతను మీరు ఊహించవచ్చు ఏ స్థాయిలో ఉండి ఉంటుంది అనేది. ఫర్దర్ మూవింగ్ ఆన్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రమాదానికి సంబంధించిన ఆ CC ఫుటేజ్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. AP 40 KM 1467 అనే వాహనం. ఎంతటి తీవ్ర ప్రమాదం అంటే మొత్తం కారు నుజ్జు అయిపోయింది. మృతుల్లో దాదాపుగా మొత్తం 4 మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. అదుపు తప్పి లారీని ఢీకొట్టింది కారు. అవును, అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 4 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆ CC ఫుటేజ్. అదుగుండి మీకు రైట్ సైడ్ వెహికల్ మీరు గమనిస్తే కనుక ఆ ప్రమాద తీవ్రత అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఆ ఘటనా ప్రదేశంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం తునకలు అయిపోయింది. ఆ ఫుటేజ్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెహికల్ ఫొటోస్ని ఒకసారి వెహికల్స్ని ప్రస్తుతం డ్యామేజ్ అయిన వెహికల్ని చూద్దాం. ఎందుకంటే పూర్తిగా నుజ్జు అయిపోయింది. మీరు చూడొచ్చు. అదిగోండి అట్నుంచి వస్తుందని చెప్పి చూపిస్తూ ఉన్నారు సెల్ ఫోన్లో. ఆ ప్రమాదానికి సంబంధించి CC ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. అక్కడ విజువల్ మనకి క్లియర్ కనిపిస్తుంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది, ముక్కలు అయిపోయింది. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, అసలు ఏం జరిగింది? ఇంతటి ప్రమాదానికి కారణం ఏంటి? ఆల్ రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రమాద తీవ్రతను అద్దం పడుతుంది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు RTV స్క్రీన్ మీద. పూర్తిగా ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఎక్కడ కూడా నామరూపాలు లేవని చెప్పుకోవాలంటే ఏ స్థాయిలో అది ఢీకొట్టుంటుంది అని మీరు చూడొచ్చు. రోడ్డు మీద ఆ కారుకి సంబంధించి ప్రమాదం జరిగిన తర్వాత ముక్కలు రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాధారణంగా రాత్రిపూట ఈ ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం, లేకపోతే తెల్లవారుజామున కాస్త కునికేసే సందర్భమో లేకపోతే కారణాలు ఏదైనా కావచ్చు. అదుపు తప్పి లారీని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో 4 ఘటనా ప్రదేశంలోనే మరణించారు. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆనందపురం అనకాపల్లి నేషనల్ హైవే ఇది. ఆనందపురం అనకాపల్లి నేషనల్ హైవేపై గండిగుండం దగ్గరలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఆయన కుమారుడు మరణించాడనేది మనకు అందుతున్న సమాచారం. ఒక్క క్షణం, రెప్పపాటు కాలం అజాగ్రత్త కావచ్చు, లేకపోతే కారణం ఏదైనా కావచ్చు. రెప్పపాటు క్షణం అంతే. రెప్పపాటు క్షణం అంటే మీరు కన్ను రెప్పలా కొడితే ఆ టైం ఉంటుంది కదా, అంత ఆదమరిస్తే చాలు ప్రమాదం మన పక్కనే పొంచి ఉంటుంది అనుకునే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం RTV అక్కడికి చేరుకుంది. పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. రామచంద్రరావు, అసలు ఏం జరిగింది? సచిన్, ఒక రకంగా RTV ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. తెల్లవారుజామున అంటే ఈరోజు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు మనకు అర్థమవుతుంది. అయితే రోడ్డు ప్రమాద తీవ్రతకు మీరు అర్థం చేసుకోండి. ఏ రకంగా AP 40 KM 1467 ఈ వాహనం నిన్న సాయంత్రం నరసరావుపేట అంటే ప్రకాశం జిల్లా సమీపంలో ఉన్న నరసరావుపేట నుంచి బయలుదేరింది. అందులో ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అరవింద్ బాబుకి సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్ చంద్రశేఖర్ కుటుంబం ఉన్నారు. అంటే కుటుంబం అంటే చంద్రశేఖర్తో పాటు అతని కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడితో పాటు మొత్తం 5 వ్యక్తులు ఒక కియా కార్లో బయలుదేరారు. వీరంతా కూడా శ్రీకాకుళం జిల్లా నరసంపేటలో ఒక ఇన్స్పెక్టర్కి సంబంధించిన కుటుంబంలో శుభకార్యం ఈరోజు ఉంది. ఆ శుభకార్యానికి హాజరయ్యే క్రమంలో వాళ్ళు బయలుదేరారు. అయితే నర్సాపురం CI సంబంధించిన సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి.
ఆ టెక్కల్లో జరిగిన శుభకార్యానికి ఒక స్నేహం కారణంగా ఈరోజు చంద్రశేఖర్ అలాగే అతని కుమారుడితో పాటు మరికొందరు మొత్తం 5 వ్యక్తులు వెళ్ళారు. అయితే మీరు సచిన్ మీరు విజువల్స్లో చూడండి, వాస్తవానికి ఇది ఆనందపురం అలాగే పెందుర్తి హైవే, అంటే ఆనందపురం నుంచి సరిగ్గా దాదాపుగా 10 కిలోమీటర్లు, అలాగే పెందుర్తి నుంచి చూసుకున్నా 10 కిలోమీటర్లు. ఈ మధ్యలో గతంలో అయితే సత్తరు అని పిలిచేవారు, అట్లాంటి ప్రాంతం. అంటే దీన్ని సొంట్యం అని కూడా అంటారు. సింహాచలానికి సరిగ్గా మన నేమ్ బోర్డులో మీరు చూడండి, అంటే ఒక రకంగా సంఘటనా స్థలానికి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. మీరు విజువల్స్లో చూడండి సచిన్, సింహాచలానికి కరెక్ట్గా 14 కిలోమీటర్లు, మరోవైపు ఆనందపురానికి 10 కిలోమీటర్లు, పెందుర్తికి చూసుకుంటే 10 కిలోమీటర్లు. ఆ ప్రాంతంలో ఈ ఫ్లైఓవర్పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అంటే ఇప్పుడు మనకున్న సమాచారం బట్టి, అంటే ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పుడు కూడా ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఒక లారీ వెళ్తుంది, లారీ వెనక ఈ ప్రమాదానికి గురైన వాహనం వెళ్తుంది. అయితే ఏం జరిగిందనే విషయంపై ఇంకా మనకి స్పష్టంగా, అంటే పోలీస్ అధికారులకు కూడా తెలియదు. కానీ ఆ లారీ మాత్రం ముందు ఉన్న ఏదైతే పెందుర్తి వద్ద ఉన్న టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే, ఆ పరిశీలనలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఒక సిమెంట్ లోడ్తో ఒక లారీ వెళ్తుంది. ఆ లారీ బహుశా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అంటే సహజంగా ఒకే డైరెక్షన్లో 2 వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలోనే సరిగ్గా ప్రమాదం జరిగింది. అయితే మనం చూసుకుంటే తెల్లవారుజామున, అంటే ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఇక్కడ దగ్గరలో ఉన్న పెందుర్తి వద్ద ఉన్న టోల్ గేట్ని పరిశీలించారు పోలీసులు. ఆ పరిశీలనలో ఒక సిమెంట్ లోడ్తో ఉన్న ఒక లారీ వెళ్తుంది. ఆ లారీ వెనక ఈ ప్రమాదానికి గురైన కియా కారు వెళ్తుంది. అయితే పోలీసుల అంచనాలను బట్టి వెళ్తున్న వాహనాన్ని వీరు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే లారీ అయితే ఇప్పటికి సీసీ ఫుటేజ్లో ఆ లారీ ఢీకొట్టడం వల్ల జరిగినట్టు భావిస్తున్నప్పుడు కూడా ఆ లారీ ఆగడం కానీ ఆ లారీకి సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. అయితే సిమెంట్ లోడ్తో వెళ్తున్న ఒక లారీ వెనక ఈ కారు వెళ్తుంది. అయితే బహుశా అలా వెళ్ళే క్రమంలో ఆ లారీని ఇది ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మీరు చూడండి, ఇటు 10 కిలోమీటర్ల దూరంలోనే పెందుర్తి ఉంది, ఇటువైపు చూసుకుంటే 10 కిలోమీటర్ల దూరంలో ఆనందపురం. అంటే ఇది చాలా ఎక్స్ప్రెస్ హైవే. సహజంగా చూసుకుంటే గంటకు 100 కిలోమీటర్స్ వేగంతో కూడా వాహనాలు వెళ్తాయి. ఇక్కడ మీరు దృశ్యంలో మనం చూడొచ్చు, దాదాపు ఈ ప్రమాద ఘటన అంటే కారుకు సంబంధించిన వివిధ అంశాలు, అంటే ముందు భాగం సంబంధించిన పార్ట్లు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా అవి కూడా దాదాపు 100 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయి. అంటే ఖచ్చితంగా ప్రమాదానికి కారణం ఏమైనప్పుడు కూడా ప్రమాద సమయంలో మాత్రం ఖచ్చితంగా కారు మాత్రం దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ఉంటుందని మనం అంచనా వేయొచ్చు. మీరు చూడవచ్చు విజువల్స్లో ఈ కారుకి సంబంధించిన నేమ్ బోర్డు కూడా ఎగిరిపోయింది, AP 40 KM 1467. ఈ కియా కారులో వీరందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన హెడ్ లైట్స్ కావచ్చు, ఇతర దృశ్యాలను మనం చూడొచ్చు. ముందున్న బంపర్ అని చెప్తారు, దానికి సంబంధించినవి. అంటే ఇవన్నీ కూడా ఒకసారిగా చెల్లా చెదురైపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాల్లో మనం చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అంచనా వేసి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ దాదాపుగా 200 మీటర్ల వరకు చెల్లా చెదిరాయి. అంటే వాహనం ఢీకొట్టిన తర్వాత కూడా చాలా సమయం ప్రయాణం కొనసాగింది. ఆ ప్రయాణంలో భాగంగా ఇవన్నీ జరిగినట్టు అంచనాలు వేస్తున్నాయి. సచిన్, దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన అంశంపై కూడా ఇప్పటికే నర్సాపురం ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా వాకప్ చేసినట్టు తెలుస్తుంది. అతను సన్నిహితుడు, అతను పర్సనల్. అంటే ఇక్కడ ఢీకొట్టిన లారీ ఢీకొట్టిన సందర్భంలో ప్రస్తుతం ఆ లారీ సమాచారం అందుకోవడం జరిగిందా? లారీ డ్రైవర్ ఇన్ఫాక్ట్ ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? రామచంద్రం, 3 కూడా వారికి సంబంధించిన వ్యక్తులుగానే గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఆనందపురంకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆనందపురం పోలీస్ స్టేషన్కి వాహనాన్ని కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి. ఏది ఉన్నప్పటికీ సచిన్, తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అంటే సీసీ ఫుటేజ్ నేనున్న ఈ ప్రాంతానికి కొంత, అంటే దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ వద్ద ఉన్న విజువల్స్లో మనం చూసుకుంటే దాదాపు 3 గంటల 7 నిమిషాల సమయంలో ఈ కారు ప్రయాణం చేసింది. అంటే అక్కడ కారు ఇక్కడికి రావడానికి దాదాపు 8 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే దాదాపు 8 నుంచి 10 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి పోలీసులు అంచనా దాదాపు 3:15 నుంచి 3:30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తున్నారు. ఈ దిశలో ఇప్పుడు వరుసగా వెళ్ళిన వాహనాలని దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను పరిశీలించారు.
ఆ పరిశీలనలో చూసుకుంటే ఒక సిమెంట్ లారీ ముందు వెళ్తుంది. బహుశా ఆ సిమెంట్ లారీని ఈ వేగంగా వెళ్తున్న ఈ కియా కార్ ఢీకొట్టడంతో ఈ రకంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ బాగ్చి కూడా వచ్చారు. అట్లాగే ఇక్కడ అడిషనల్ కమిషనర్ వారు కూడా వచ్చి పరిశీలించిన పరిస్థితి. అయితే తాజాగా సచిన్ జరిగిన ఘటన నేపథ్యాన ఇది ఎక్స్ప్రెస్ హైవే, ఇక్కడ దీనికి సంబంధించి స్పీడ్ బ్రేకర్లు ఇట్లాంటివి వేయడానికి అవకాశం ఉండదు. అయితే స్వయంగా ఎవరైతే వాహనం అతివేగంగా నడపచ్చు, కానీ నడిపే క్రమంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోవడం వల్ల ఈ రకంగా ప్రమాదం జరిగినట్టు మనకి ఉన్న సమాచారం బట్టి, ఇక్కడ దృశ్యాలు బట్టి మనకు తెలుస్తుంది. సచిన్ రైట్. రామచంద్రరావు, అంటే ప్రస్తుతం ఆ లారీని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? లారీని కావచ్చు, లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే ప్రమాదం తర్వాత లారీ అక్కడి నుంచి పరారైపోయిందా? లాంఛన కానీ ఇప్పటివరకు ఆ లారీని కానీ అదుపులో తీసుకునే పరిస్థితి లేదు. అలాగే ఏ లారీ అన్నది కూడా స్పష్టంగా నంబర్ కూడా లేదు. అంటే ఏదైతే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ వద్ద ఉన్న దృశ్యాలు బట్టి, అంటే ఈ కియా కార్ వెళ్తున్న దానికి ముందుగా ఒక సిమెంట్ లోడ్తో ఉన్న లారీ వెళ్తుంది. బహుశా ఆ లారీని ఈ కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో, అంటే ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు, ఇక్కడ కొంత దూరంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కొంత దూరం మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ వద్ద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ దృశ్యాలు బట్టి, అంటే ప్రస్తుతానికి మనకున్న సమాచారం, అలాగే పోలీస్ కమిషనర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రమాదానికి సంబంధించిన ఇలాగ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఒక అంచనాకు మాత్రమే వచ్చారు. అయితే ఏ లారీ జరిగింది, అట్లాగే ఆ లారీకి సంబంధించిన నంబర్, ఇతర డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ ఏదైతే కారులో ప్రయాణం చేస్తున్న 5గురిలో 4 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఎవరైతే చంద్రశేఖర్ పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడో అతను అయితే కోలుకున్నాడు. అతన్ని మాట్లాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు బట్టి కొంతవరకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. అయితే అతను కూడా ఆ సమయంలో ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆయన కూడా నిద్రపోయినట్లయితే దానికి సంబంధించిన అంశాలు కూడా తెలిసే అవకాశాలు లేవు. ఏదేమిటి మరి కాసేపట్లో మరిన్ని వివరాలు కూడా దీనికి సంబంధించి, అంటే ప్రమాదానికి సంబంధించిన అంశాలు కూడా మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. సచిన్ రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. అదుపు తప్పి లారీని ఢీకొట్టింది కారు. ప్రమాదంలో 4 ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో 5గురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆనందపురం అనకాపల్లి నేషనల్ హైవేపై గండిగుండం దగ్గర తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content. We are discussing is highly advised. ఒక్కసారి ప్రమాద దృశ్యాలు చూద్దాం. ఇది ఐట్రేను, నెక్స్ట్ కవర్ వస్తుంది. ఆ కవర్ అనేది ఈ వ్యాన్కి అయితే ఇది ఇవ్వలేదు.